వినాయక చవితి మొదలుకొని దసరా సీజన్ వచ్చిందంటే చాలు సీతాఫలం అందరి నోళ్లను తీపి చేస్తుంది. ఎన్నో పోషకాలు అందించే ఈ సీజనల్ ఫ్రూట్ ను తప్పనిసరిగా తినాలని అంటున్నారు నిపుణులు. పల్లెల్లో విరివిగా దొరికే ఈ సీతాఫలాలను పట్టణాల్లోని వ్యాపారులకు అమ్ముతున్నారు రైతు కూలీలు. నెల రోజుల పాటు ఉపాధిని పొందుతున్నారు. మెదక్ జిల్లాలో వానాకాలం సీజన్లో అడవులు, చేన్లు, చెలకల వెంట సీతాఫలం చెట్లు విరివిగా ఉంటాయి. ఈ సీతాఫలం చెట్ల నుంచి ఫలాలు సేకరించి వ్యాపారులకు అమ్ముతున్నారు గ్రామీణ ప్రాంతాల రైతు కూలీలు. ఇక జిల్లాలోని రామాయంపేట సీతాఫలం మార్కెట్కు ఫుల్ ఫేమస్. ఇక్కడ సుమారు 20 ఏళ్లుగా సీతాఫలం మార్కెట్ కొనసాగుతుంది. ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి రోజుకు 2-3 DCMలను లోడ్ చేసుకుని వెళ్తున్నారు. సీజన్ రాగానే ఉదయం చైన్లు, చెలకలకు పోయి చెట్ల నుంచి కాయలను తీసుకొని వస్తామని రైతులు చెబుతున్నారు. ఒక్కో గంపకు 400 నుంచి 600 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. 15 కిలోమీటర్ల నుంచి తెంపుకొస్తున్నాము. ఇక పురుగు అనగా పురుగు అనక ఏమనుకుంటా మేము ఊరెళ్ళకి వెళ్ళి కట్టల పొంటి కంపలకి వెళ్ళి అవి తెంపుకొస్తున్నాము. మాకు గిట్టుబడి పడతలేదు. 300-350 పెడతారు. అడవికి పోయి తెంపుకొని రావాలి. ఇంట్లో ఒక రోజు ఉంచుకున్న తర్వాత బయటకు తీసుకొని వస్తాం అమ్మడికి. ఇంట్లో ఎలాంటి కెమికల్ అల్పము అసలు ఏముండదు అందులో. ఎలాంటి మందులు వాడకుండా పండే ఫలాలు తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు కొనుగోలుదారులు. సీతాఫలాల్లో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటంతో తప్పనిసరిగా తినాలంటున్నారు నిపుణులు. సీతాఫలాలను విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల గని అంటారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ మొత్తం కెమికల్ ఏమి వేయకుండా మంచిగా పండిస్తారు పంట. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవడానికి వచ్చినాం పండ్లు. ఎలాంటి కెమికల్స్ వేయకుండా మంచిగా నాటుమది వేసి చాలా బాగా పండిస్తారు. అందుకే చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకొని వెళ్తారు. ఈ సీతాఫలం అనేవి న్యాచురల్గా పండినాయి, ప్రకృతి సిద్ధంగా పండుతున్నాయి కాబట్టి ఇవి తీసుకోవడానికి తినడానికి చాలా ఆరోగ్యంగా అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకే ఇక్కడికి వచ్చి మేము ఫ్రెష్గా చాలా దూరం నుంచి వచ్చి మరి మేము ఇవన్నీ రిఫర్ చేస్తున్నాము. ఇక చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. అడవుల నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకు వేస్ట్ అయ్యి ఉండదు, ప్లస్ ఫ్రెష్ ఉంటుంది, మందు కలపరు. కాయ కూడా ముందే వస్తుంది, కెమికల్ కూడా ఉండదు కాబట్టి హెల్త్ కూడా మంచిది, తిన్నా మనకు ఆరోగ్యానికి మంచిది. సీతాఫలాలే కాకుండా చెట్టు ఆకులు, బెరడు, వేరు అన్ని భాగాలు వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. తోటలలో పెంచిన సీతాఫలాల కంటే సహజ సిద్ధంగా పండే సీతాఫలాలు రుచికరంగా ఉంటాయని చెబుతున్నారు కొనుగోలుదారులు.